చూస్తున్నారు జిందగీ మీడియా. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జిందగీ మీడియా చీఫ్ ఎడిటర్ ప్రదీప్ రెడ్డి. ఈరోజు మనకు కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ ఫస్ట్ క్యాబినెట్ కూర్చున్నది. ఇప్పుడు మరి సెకండ్ విస్తరణలో ఎవరెవరు ఉండబోతున్నారు అన్న దాని మీద మనకు లిస్ట్ సూచనప్రాయమైనటువంటి పేర్లు వచ్చినాయి. సో ఇంట్రెస్టింగ్ పేర్లు వచ్చినాయి. అది ఎవరనేది మనం డిస్కస్ చేద్దాం. మనకు ప్రదీప్ గారు నమస్తే మాధవ్ గారు. మనకు ఆల్రెడీ ఒక 6 స్థానాలు ప్రజెంట్ ఖాళీగా ఉన్నాయి. కాకపోతే ఆశావాహులు మాత్రం కాస్త ఎక్కువనే కనిపిస్తున్నారు. దాదాపు ఇందులో నుంచే 6 పిక్ అయ్యేటువంటి ఛాన్సు చాలా ఎక్కువగా ఉంది. మనకు వచ్చినటువంటి విశ్వసనీయమైనటువంటి సమాచారం, మనకు చాలా కీ సోర్సెస్ నుంచి వచ్చినటువంటి సమాచారం, ఇందులో నుంచే దాదాపు మినిస్టర్లు ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంది. మరి ఇందులో ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంది ఏంటి అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం 9 మందిని చూపిస్తున్నాం. ఇందులో నుంచి ఒక 3 అవుట్ కావచ్చు. మిగిలిన 6 మందికి అయితే మంత్రి పదవి గ్యారంటీ అని మనం అయితే చెప్పేటువంటి ఛాన్స్ ఉంది. అయితే మంత్రి పదవుల కోసం ఇంకా వీరితో పాటు చాలా మంది ఆశావాళ్ళు ఉన్నారు. బట్ ఎక్కువ ప్రాబబిలిటీ వీళ్ళకే ఉంది. వీళ్ళు ప్రాబబుల్స్లో ఉన్నారు. దాంతోపాటు వీళ్ళకే ప్రాబబిలిటీ ఎక్కువ ఉందన్నటువంటి మనకు సమాచారం నేపథ్యంలో వీళ్ళు అసలు వీళ్ళకి ఉన్నటువంటి బలాలు ఏంటి, ఈ 9 మందిలో 6 మంది ఇంకా ఎవరికి ఎక్కువ స్కోప్ ఉండొచ్చు అనేది కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఒక్కొక్కరిని మనం చూద్దాం. ప్లస్ ఏంటి, వాళ్ళకి మైనస్ ఏంటి, వీళ్ళు ఉండేటువంటి ఛాన్స్ ఎంత ఉంది అనేది మనం ఇక్కడ చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఫస్ట్ పేరు బాలు నాయక్ పేరు వచ్చింది. బాలు నాయక్ ఇక్కడ ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత. ఇక ఇక్కడ ఈయన ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత, దేవరకొండ ఎమ్మెల్యే. అయిన అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. అయితే ఇక్కడ మనం ఒక డిస్కస్ చేయాలి మాధవ్. ఆల్రెడీ ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి 2 మంత్రులు ఉన్నారు. అవును, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు, దాంతోపాటు కోమటిరెడ్డి కూడా ఉన్నారు. ఇద్దరు ఉన్నారు. అంటే ఆల్రెడీ ఇద్దరు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళే. ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఆల్రెడీ మంత్రివర్గంలో సీతక్క ఉన్నారు. ఆదివాసీ కేటగిరీ నుంచి సీతక్క ఉన్నారు. మరి ఇక్కడ వచ్చేసి లంబాడి, ఎందుకంటే లంబాడీలు కూడా దీనిపైన కొంచెం అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళకి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదన్నటువంటిది వాళ్ళు కూడా పలుసార్లు కూడా పలు వేదికల మీద కూడా వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో, అంటే బాలు నాయక్ అసంతృప్తి వ్యక్తం చేయలేదు, బట్ గిరిజన సంఘాలు, ఆ లంబాడీ సంఘాలు అనేటువంటివి కూడా తమ కులానికి కూడా ప్రాతినిధ్యం ఉండాలి క్యాబినెట్లో అన్న నేపథ్యంలో బాలు నాయక్ పేరు కూడా నాకు ఈ ఎస్టీ సామాజిక వర్గం, లంబాడా సామాజిక వర్గం చాలా ప్లస్ పాయింట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాకుంటే ఉమ్మడి నల్గొండ జిల్లా ఆయనకు ఏమైనా మైనస్ అవుతుందా? ఎందుకంటే ఆల్రెడీ ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి 2 మంత్రులు ఉన్నారు కాబట్టి ఇది ఏమన్నా మైనస్ అయ్యేటువంటి, ఇదైతే ఒకటి మైనస్ అయ్యేటువంటి అవకాశం లేకపోలేదు, కాస్త మైనస్గా కనిపిస్తుంది. కాకపోతే ఈయన మంత్రివర్గంలో ఉండేటువంటి ఛాన్స్ అయితే మనకు 60 to 70% ఉంది అని మనం మెజార్టీ అయితే ఈయన మంత్రివర్గంలో ఉండేటువంటి ఛాన్సే ఎక్కువగా కనిపిస్తుంది. మరి ఇంకా దాంతోపాటు ఈయన గిరిజనులలో ఆయన కొంచెం మంచి పేరు కూడా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి, అయితే ఎస్టీ కమ్యూనిటీని తీసుకుని పరిగణలో తీసుకుంటేనేమో దీనికి ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. బట్ ఎస్టీలో ఎందుకంటే సీతక్కకి ఆల్రెడీ ఇచ్చిండ్రు. బట్ లంబాడీ సామాజిక వర్గాన్ని తీసుకుంటే మాత్రం బాలు నాయక్ గారు అయితే కంపల్సరీ మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఫస్ట్ లిస్ట్లోనే బాలు నాయక్ గారికి ఎంపీ మంత్రి పదవి వస్తుంది అన్నటువంటిది కూడా వార్తలు వచ్చిండే. అవును, బట్ వాళ్ళ ఈక్వేషన్స్ వాళ్ళకు ఉండడం, రెండోది ఎస్టీకి ఆల్రెడీ అకామిడేట్ చేసామన్న నేపథ్యం ఉండొచ్చు. బట్ సెకండ్ లిస్ట్లో బాలు నాయక్ పేరు అయితే ప్రముఖంగా. ఈ సెకండ్ లిస్ట్ కూడా బహుశా రేపు అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. ఆ సమావేశాల లోపలనే కొత్త మంత్రులు కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. దాంతోపాటు పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఆ లోపలనే ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడానికే రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్టు అయితే మనకు వస్తున్నటువంటి విశ్వసనీయ సమాచారం. త్వరలో నామినేటెడ్ పోస్టులు కూడా అన్ని భర్తీ చేస్తారని కూడా చెప్తున్నారు. ఈ నెక్స్ట్ ఈ 1 వీక్లోనే ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది. అందులో ఇక్కడ బాలు నాయక్ మాత్రం మనకు
మంత్రివర్గం లిస్టులో అయితే ఉన్నారు. వచ్చే 6 స్థానాల్లో ఈయనకు కూడా ఒక స్థానం దక్కేటువంటి ఛాన్స్ అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ చూద్దాం మనము. ఇంకా నెక్స్ట్ పేరు మనకు వివేక్ వెంకటస్వామి వచ్చింది. మరి వివేక్ వెంకటస్వామికి ఎంత ఛాన్స్ ఉందంటారు మాధవ్ గారు? మీరు ఏం చెప్తారు? చెన్నూరు నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి వివేక్ వెంకటస్వామికి, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా పట్టున్న ఫ్యామిలీ. ఈరోజు పార్లమెంట్ కొడుకు కాగా కొడుకుగా ఉంది. సో ఇదే పెద్ద ప్లస్ పాయింట్. ఇద్దరు అన్నదమ్ములు కూడా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు. సో రెండవది ఏంటంటే రేపు ఎంపీ ఎన్నికల్లో కీలకంగా, ఎందుకంటే పెద్దపల్లి ఆయన మంచి సౌండ్ పార్టీ. సో సౌండ్ పార్టీ ఖర్చు పెట్టగలుగుతారు. ఒక మీడియా వ్యవస్థ కూడా ఆయన చేతిలో ఉంది. సో ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలు ఉంటుంది. రెండోది చాలా సీనియర్, అంటే పార్టీలు మారిన నేపథ్యం మైనస్ ఒకటి కనిపిస్తే, మొన్న ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిందన్న ఒక మైనస్ పక్కన పెడితే ఎస్సీ సామాజిక వర్గం, ఎస్సీ కోటా కూడా ఆయనకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఆల్రెడీ ఎస్సీ కోటాలో బట్టి ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి దామోదరం ఉన్నటువంటిది కూడా నేపథ్యం ఉంది. అయితే దీన్ని కలిసి వచ్చే అంశాలు ఏంటంటే సామాజిక ఎస్సీ, దాంతో పాటు ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి నేత, మీడియా వ్యవస్థలు బలంగా ఉన్నాయి. రెండోది వెంకటస్వామి కొడుకులు ఇద్దరు కాంగ్రెస్ పార్టీ, ఇద్దరిలో ఎవరో ఒకరికి కంపల్సరీ మంత్రి పదవి వస్తుందని చెప్తున్నారు. అందులో ఈయననే ముందు వరుసలో ఉన్నారు. ఈయనకు కూడా దాదాపు ఈయనకు మంత్రి పదవి వచ్చేటువంటి ఛాన్స్ అయితే మనకు 70+ ఉంది. అయితే ఇక్కడ ఇంకొకటి ఈక్వేషన్స్ జరిగితే తన కొడుక్కి ఎంపీ టికెట్ కూడా ట్రై చేస్తున్నారు. మరి పార్టీ అనేది మరి తనకు ఎంపీ పదవి, కొడుక్కి ఎంపీ పదవి ఇస్తామని చెప్పి అకామిడేట్ చేస్తామంటారా, లేదంటే ఎందుకంటే మినిస్టర్ ప్రాబబుల్స్లో అయితే తను కూడా ఉన్నారు. మరి మినిస్టరు ఎంపీ రెండు వీలుగా ఆకపోవచ్చు. మీరు కొడుక్కి ఎంపీ టికెట్ ఇస్తాము, లేదంటే మీకు మినిస్టర్ ఇస్తాం అనేటువంటి చర్చలు కూడా జరిగే అంశాలు ఉంటాయి. సో ఎందుకంటే తను అంటే మిగిలిన లీడర్స్తో పోల్చుకుంటే తను చాలా సీనియర్ కాంగ్రెస్ పార్టీలో అయినప్పటికీ మొన్న పార్టీలు మారి మళ్ళీ ఎలక్షన్స్ ముందల కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నేపథ్యం ఉంది. ఆ విధంగా ఆలోచించేస్తే సీనియర్ ఏమన్నా అడ్డుపులు వేస్తే అది మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా ఇప్పటికే కూడా బట్టి తర్వాత దామోదరం ఉండడం వల్ల అది అంటే ఒకే కమ్యూనిటీ నుంచి ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు అనేటువంటిది అయ్యే మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రెండోది ఒకవేళ ఎంపీ టికెటే నాకు కావాలి, నా కొడుక్కి కావాలి అన్నప్పుడు కూడా మంత్రి పదవి త్యాగం చేయాల్సి వస్తుంది. కాకపోతే ఈయనకు కూడా అంటే వచ్చే ఛాన్సే ఎక్కువగా ఉందని మనకైతే సమాచారం. వచ్చే దాంట్లో ఈయనకు కూడా మ్యాక్సిమం ఛాన్స్ ఉన్నటువంటి నేతలు ఈయన కూడా ఒకరు. ఆయనకు ఎప్పటి నుంచో కోరిక కూడా ఉంది మంత్రి కావాలని, కాకుంటే ఆయనకు అదృష్టం కలిసి రాలేదు. ఒకసారి పార్టీ గెలవడం, ఆయన ఓడిపోవడం, ఆయన గెలిస్తే పార్టీ ఓడిపోవడం, అలాంటివి జరిగాయి. ఈసారి ఆయన పార్టీ గెలిచింది, ఆయన కూడా గెలిచిరు. మరి అటు ఇటు జంపులు కూడా చాలా చేసిరు ఆయన. ఓకే, ఇది కూడా ఈయనకు ఒక ప్లస్ పాయింట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మరి వివేక్ వెంకటస్వామి కూడా మనం త్వరలో మంత్రిగా చూసేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక మరో వ్యక్తి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి వాకటి శ్రీహరి. మరి ఈయనకు ఎంతవరకు ఛాన్స్ ఉందనుకోవచ్చు మాధవ్ మనం? సో ఎందుకంటే ఈవెన్ స్టార్టింగ్ నుంచి కూడా వాకిటి శ్రీహరికి మహబూబ్నగర్ జిల్లా నుంచి కేవలం ఒక స్థానానికి సంబంధించినటువంటిది ఒక మినిస్ట్రీ ఇచ్చారు. అయితే గతంలో కూడా పార్టీని నారాయణపేట డిసిసి అంటే ఆల్రెడీ సీఎం అక్కడ వ్యక్తి కదా, అది కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కోటాలోకి వెళ్ళింది. బీసీ సామాజిక వర్గం నుంచి కూడా తనకి ఛాన్స్ ఉండే అవకాశం లేకపోలేదు. రెండవది ఏంటంటే పార్టీని ఇప్పుడు నారాయణపేట జిల్లా ప్రెసిడెంట్ గా ఉండే, సో కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వాకిటి శ్రీహరి అనేటువంటిది మొన్న గెలిచి ఈవెన్ ఫస్ట్ లిస్ట్ లోనే వాకిటి శ్రీహరికి పాసిబిలిటీ ఉంది, ప్రాబబుల్ లిస్టే కాదు పాజిటివ్ కూడా ఉంది అన్నటువంటిది వినిపించింది. మరి వాకిటి శ్రీహరి పేరైతే వినిపిస్తుంది, మరి ఎంతవరకు, ఎందుకంటే మీరు అన్నట్టు కూడా మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి ఇద్దరు మంత్రులు, అంటే సీఎం తో పాటు ఒక మంత్రి కూడా ఉన్నారు, అయితే ఆ రెండు ఓసీ సామాజిక వర్గానికి చెందినవి కాబట్టి మరి ఈయనకు బీసీ సామాజిక వర్గం అనేది ప్లస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. బీసీ సామాజిక వర్గం నుంచి పరిశీలిస్తున్నటువంటి పేర్లలో ఈయనది కాస్త లీడింగ్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మరి వాకటి శ్రీహరిని కూడా మనం చూడొచ్చు, కాకుండా ఈయన కొంచెం ప్రాబబిలిటీ తక్కువగానే ఉంది. 50% వేసుకోవచ్చు, 50% అయినా అవుతారా కాదా అనేది
అయితే జిల్లాల ప్రాతినిధ్యం తీసుకున్నప్పుడు అయితేనేమో దానికి ప్రాబబిలిటీ ఉంది, జిల్లాల పరంగా కమ్యూనిటీ పరంగా తీసుకుంటే. కానీ అంటే బహుశా ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే కదా, ఫస్ట్ టైం ఎమ్మెల్యే కావడము, దాంతోపాటు ఒకే జిల్లా ప్లస్ ఈ సమీకరణాల్లో ఒకవేళ ఇమిడితే అయినా మినిస్టర్ కావచ్చు, లేకుంటే కాకపోవచ్చు. కాకుంటే ఈయన పేరు కూడా ఆ ప్రాబుల్ లిస్ట్లో అయితే ఈయన పేరు కూడా ఉంది. మనం మొత్తం 9 మందిని చూసాం కదా, అందులో ఉన్నటువంటి ప్రాబుల్ లిస్ట్లో ఈయన పేరు కూడా ఉంది. మరి ఉన్నటువంటి 6 సీట్లలో మరి ఇంకెవరికి ఇస్తారనేది చూడాలి. ఈయన మినిస్టర్ అవుతారా కాదా అనేది మనకు ఒక 1 వీక్ లోపల క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక వీర్లపల్లి శంకర్, ఈయన కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లానే, ఈయన కూడా బీసీఏ. మరి ఈయన పరిస్థితి ఏంటి? అయితే ముదిరాజ్ కమ్యూనిటీ నుంచి ఈయన పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. సో వీర్లపల్లి శంకర్ పేరు కూడా, ఎందుకంటే ఈవెన్ ఆయనకి ఎమ్మెల్యే టికెట్ వచ్చినప్పటి నుంచే మినిస్టర్ కాబోతున్నాడు వీరపల్లి శంకర్ అన్నటువంటి. అంటే షాద్నార్ గతంలో శంకర్ రావు లాంటి వ్యక్తులు అక్కడ ప్రాతినిధ్యం వహించారు, వాళ్ళు మంత్రులుగా పనిచేశారు. మరి అటువంటి ప్లేస్ నుంచి ఆయనకు కూడా ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది. అయితే ఈయన కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లానే ప్రజెంట్. అయితే మరి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సెగ్మెంట్ మహబూబ్నగర్కి వస్తుంది, ఇది రంగారెడ్డి జిల్లాలో. అంటే ఉమ్మడి మహబూబ్నగర్ అంటున్నాం మనం, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ గతంలో కూడా పార్లమెంట్ సెగ్మెంట్ మహబూబ్నగర్. అవును. సో అట్లా తినకు కూడా బీసీ సామాజిక వర్గం నుంచి ముదిరాజ్ కమ్యూనిటీ నుంచి అంటే వీళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అంటే మహబూబ్నగర్ జిల్లా నుంచి ఒకవేళ మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే వీర్లపల్లి శంకరు, వాకటి శ్రీహర్లో ఎవరో ఒకరికి ఖచ్చితంగా మంత్రి పదవి ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఈయనకు ఒక 50%, ఆయనకు ఒక 50%. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరైతే మనం మంత్రులుగా చూసే అవకాశం ఉంది. ఖచ్చితంగా మంత్రులు అయ్యేటువంటి ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ చూద్దాం మనం. ఇక సుదర్శన్ రెడ్డి, ఈయన బోధన్ ఎమ్మెల్యే, గతంలో మాజీ మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. వైఎస్ క్యాబినెట్లో ఆయన మంత్రిగా పనిచేశారు సుదర్శన్ రెడ్డి, బోధన్ నియోజకవర్గం. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో. మరి ఈయన పరిస్థితి ఏంటంటారు మాధవ్? సో సుదర్శన్ రెడ్డి చాలా సీనియర్ లీడరు. రెండోది అక్కడ గతంలో గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ప్రియారిటీ ఉండే పోచారం శ్రీనివాస్ రెడ్డిది. సో అట్లాంటి ఈక్వేషన్స్ లో సీనియర్ లీడర్ నేపథ్యంలో సుదర్శన్ రెడ్డికి కూడా ప్రముఖంగా అయితే కంపల్సరీ వచ్చే లిస్ట్ మ్యాక్సిమం అంటే వచ్చే మంత్రివర్గ విస్తరణలో ఈయన ఉండేటువంటి ఛాన్స్ అయితే 90% ఉంది మనకు. ఈయనకు ఉన్నటువంటి ఒకే ఒక మైనస్ ఏంటి అంటే రెడ్డి కావడం. ఎందుకంటే ఇంతకుముందే క్యాస్ట్ ఈక్వేషన్ ఈయనకు మైనస్ కావచ్చు. ఎందుకంటే ఆల్రెడీ రెడ్డి మంత్రులు చాలామంది ఉన్నారు కాబట్టి మరి మళ్ళీ రెడ్డిలకే ఇస్తారా అనే ఒకవేళ ఒక వాదన వస్తే మరి ఈయన ఏమైనా పక్కకు పెట్టేటువంటి ఛాన్స్ ఉందేమో. కానీ మ్యాక్సిమం ఈయనకు మంత్రి పదవి వచ్చే అవకాశమే ఎక్కువ ఉంది. ఎందుకంటే ఆయనకు సీనియర్ మంత్రి, గతంలో మంత్రిగా పనిచేసినటువంటి సీనియర్ శాసనసభ్యుడు, గతంలో మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. కాబట్టి ఆయనకు వచ్చేటువంటి ఛాన్సే మనకైతే ఎక్కువగా కనిపిస్తుంది. మనం సుదర్శన్ రెడ్డిని దాదాపు మనము మినిస్టర్గా చూసేటువంటి ఛాన్స్ అయితే ఉంది. మనకు 90% లిస్ట్లో ఆయన ఖచ్చితంగా తీసుకుంటే మాత్రం ఆయనకు మైనస్ ఒకటి తప్ప మిగతా అన్నీ ఆయనకు ప్లస్లే కనిపిస్తున్నాయి. జిల్లా కానీ ఆయన అనుభవం కానీ అన్నీ కూడా మనకు జిల్లా కూడా తనకు అనుకూలంగా ఉంది. కాబట్టి చూడాలి. మరి ఇక రాజగోపాల్ రెడ్డి కూడా ప్రముఖంగా ఆయన మరి మంత్రి లిస్ట్లో ఆయన పేరు వినిపిస్తుంది. మరి నిజంగా ఆయనకు దక్కే అవకాశం ఉందా? ఎందుకంటే ఆల్రెడీ ఆయన వాళ్ళ అన్న మినిస్టర్గా ఉన్నారు. మరి ఈయనకి ఏమైనా వచ్చేటువంటి ఛాన్స్ ఉందా? అయితే రాజగోపాల్ రెడ్డి ఆయన సీనియారిటీకి అయితే మినిస్టర్ కావాల్సినటువంటి పర్సనే. అయితే మైనస్ అయితే సేమ్ ఒకే జిల్లా నుంచి ఇద్దరు ఆల్రెడీ రెడ్డి సంబంధించినటువంటి సామాజికకు సంబంధించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అటు కోమటిరెడ్డి గారు కూడా మినిస్టర్స్ ఉన్నారు. ఒకే ఫ్యామిలీ నుంచి కూడా వాళ్ళ అన్న ఆల్రెడీ కూడా అన్న. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే రేపు నల్గొండ నుంచి
తర్వాత ఎంపీ టికెట్ కోసం వీళ్ళ సతీమణి అని లేదంటే వీళ్ళ సోదరిని కొడుకు కూడా వీళ్ళు టికెట్ ట్రై చేస్తున్నారు అన్నటువంటి ఉంది. మరి అట్లాంటి ఈక్వేషన్స్ వస్తే మరి అక్కడేమన్నా కాంప్రమైజ్ చేసి మరి ఎంపీ టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుందా లేదనుకుంటే, ఎందుకంటే సీనియారిటీ పరంగా చూసుకున్నట్టయితేనే కంపల్సరీ రాజగోపాల్ రెడ్డి ఇవ్వాల్సిందే. అంటే ఇంకోటి చాలా ఏంటంటే, సీనియర్ శాసనసభ్యులు. మొన్న ఇంకోటి ఇంప్రెసివ్ డెసిషన్ కూడా తను చేసిండు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా దాదాపు బెల్ట్ షాప్లను మొత్తం మూసేపించిండు. 2500 బెల్ట్ షాప్లను మూసేయించినటువంటిది ఆల్ ఆఫ్ సడన్. అంటే ఆయన వార్తల్లో ఉండే వ్యక్తే, బట్ ఆ న్యూస్ తోటి ఇంకొంచెం మంచి ఫేము నేమ్ అయితే వచ్చింది. సో అట్లాంటి పరిస్థితులు అట్లాంటివి ఈక్వేషన్స్ తీసుకుంటే మాత్రం తనకు ప్రాబబుల్ లిస్ట్లో అయితే ఉన్నట్టే. కాకపోతే మైనస్లో అయితే ఒకే జిల్లా నుంచి ఆల్రెడీ 2 రెడ్డి కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఉన్నారు. సొంత ఇంట్లోనే వాళ్ళ ఫ్యామిలీలోనే ఓ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి ఇది కూడా ఆయనకు మైనసే అవుతుంది. సో కాకుంటే ఈయనకు నిజంగా ఆయన మినిస్టర్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే నేను అనుకుంటా 30 to 40% ఉన్నాయి. 40% ఈయన లాస్ట్ మినిస్టర్. 50% అంటే అంతగా అయితే ఎక్కువ లేవు. ఆయన పేరు అయితే వినిపిస్తుంది. మరి ఏమైనా అద్భుతాలు జరిగితే ఈయన కూడా కావచ్చు. కాకపోతే ఎందుకంటే ఛాన్సెస్ అయితే తక్కువ ఉన్నాయి. కోమటిరెడ్డి, పొంగులేటి వీళ్ళందరూ కూడా అధిష్టానంతో దగ్గర ఉండేటోళ్ళు. వాళ్ళతో ఒకటే టీము అన్నటువంటిది ఉంటది కాబట్టి మరి అట్లాంటి నేపథ్యం ఉంటే మాత్రం రాజగోపాల్ రెడ్డి గారు అయితే మినిస్ట్రీలో చూడొచ్చు. ఛాన్స్ అయితే ఉంది, కొంచెం ప్రాబబిలిటీ అయితే తక్కువ ఉంది. ఇక అమీర్ అలీ ఖాన్ ఈయన మొన్ననే ఎమ్మెల్సీ అయ్యారు కదా, ఈయన కూడా ప్రాబిలిటీ చాలా ఎక్కువ ఉంది. సో షబీర్ అలీకి నామినేటెడ్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ఇచ్చిండ్రు. జనరల్గా యాక్చువల్లీ షబీర్ అలీనే ఎమ్మెల్సీ ఇచ్చేసి మినిస్ట్రీ చేస్తారన్నటువంటిది ఉండే, బట్ ఆల్ ఆఫ్ సడన్గా అమీర్ అలీ ఖాన్ గారు సియాసత్ చీఫ్ ఎడిటర్ వాళ్ళ కొడుకు అమీర్ అలీ ఖాన్ గారు వచ్చిండ్రు. సో దీనికైతే కంపల్సరీ మైనారిటీ సంబంధించి మెయిన్ మైనార్టీ కోట. ఎందుకంటే మైనార్టీ కోటాలో ఇప్పటి వరకు క్యాబినెట్లో ఎవరు లేరు కాబట్టి ఆల్రెడీ షబీర్ అలీని చేస్తామన్నారు. షబీర్ అలీని అటు పంపించారు. మరి ఇప్పుడు అజరుద్దీన్ కూడా ఆయన ఏది చేసేటువంటి పరిస్థితి లేదు. ఉన్నటువంటి మెయిన్ లీడర్లు ఎవరు కూడా ఫిరోజ్ ఖాన్ కూడా ఆయనకు ఎంపీగా పంపిస్తున్నారు అని చెప్తున్నారు. కాబట్టి ఈయనకు ఛాన్స్ అయితే ఎక్కువనే ఉంది. ఆల్రెడీ జర్నలిస్టు ఈయన కొంచెం అనుభవం ఉంది. అయితే మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం లేదు, రాజకీయ అనుభవం లేదు. కాకపోతే వేరే రకంగా ఆయన అనుభవాన్ని ఉపయోగించుకోవాలనుకుంటే అంటే మైనార్టీ శాఖను చూసే అవకాశం అయితే ఉంది. ఈయనను కూడా మినిస్ట్రీగా చూసేటువంటి అవకాశం అయితే మనకు మంచిగా కనిపిస్తుంది. ఒక 70% అయితే మినిస్ట్రీ వచ్చే అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈయన ఉన్నారు. ఖచ్చితంగా మనం చూడొచ్చు. మరి ఏంటంటే మైనారిటీస్ ఎవరు లేరు క్యాబినెట్ లో, అదే పెద్ద ప్లస్ ఆయనకు. తర్వాత ఉమ్మడి హైదరాబాద్ సంబంధించినటువంటి వాళ్ళు లేరు. సో తిను అది కూడా ఈ ఈక్వేషన్స్ లో కూడా ఫిట్ అవుతాడు. రెండోది ఇంకా ఎక్స్పీరియన్స్ కూడా తనకి కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ పట్టయితే ఉంది. సో ఇవన్నీ కూడా తనకు కలిసి వచ్చే అంశాలు. సో మరి ఈ నేపథ్యంలో తనను షబీర్ అలీని సైడ్ చేసిండ్రని వచ్చాను అన్నట్టు కూడా మొన్న మాటలు వినిపించినాయి. సో మరి ఈయనకైతే ప్రాబబిలిటీ అయితే ఎక్కువ ఉంది, 9 మందిలో. అవును. ఇక మెయిన్ ఇక్కడ మనం చూస్తున్నాం కోదండరామ్. దాదాపు మనం 100% చెప్పుకోవచ్చేమో కోదండరామ్ మినిస్టర్ అవుతారు అని మనం దాదాపు చెప్పుకోవచ్చేమో. ఎందుకంటే ఆయన మినిస్ట్రీ చేయనికనే ఎమ్మెల్సీ చేశారు అంటున్నారు. ఈయనకు విద్యాశాఖ కూడా కన్ఫర్మ్ అయిందని చెప్తున్నారు. విద్యాశాఖ మంత్రిగా కోదండరామ్ను మనం చూడొచ్చా, నిజంగా ఎంత ప్రాబిలిటీ ఉంది ఏంటి అనేది మనం చూద్దాం. ఎందుకంటే దీనికైతే 100% చెప్పొచ్చు, 99% చెప్పుదాం. సరే, ఇంకేమైనా అటు అయితే చెప్పలేం కదా. 99% మంత్రి అయ్యేటువంటి ఛాన్స్ ఉన్నటువంటి వ్యక్తి కోదండరామ్ గారు. తెలంగాణ ఉద్యమకారుడు, జేఏసీని నడిపించినటువంటి నేత, దాంతోపాటు సామాజిక విద్యాపరంగా మేధావి. సో ఇవన్నీ ఉన్నాయి. తెలంగాణ ప్రజల్లో కూడా ఆయనకు మంచి పేరు ఉంది, సింపతి ఉంది. గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డాడు అనేటువంటిది ఉంది. సో తెలంగాణలో అంత క్రియాశీలకంగా పనిచేస్తే తనకి కర్త కర్మ క్రియ అన్ని అయి పనిచేస్తే తనని పట్టించుకున్నారు, అవమానించారు అన్నటువంటిది ఉంది. ఈవెన్ తన పేరు ప్రపోజల్ చేసినట్టునే గవర్నర్ కూడా వితౌట్ డిలే అదే రోజు కూడా ఆమోదం ముద్ర వేసి పంపించినటువంటిది ఇన్ని నేపథ్యాలు ఉన్నాయి. సో ఇంకోటి, ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రానికి విద్యాశాఖకు సంబంధించినటువంటి కోదండరామ్ను అయితేనే బాగుంటుందని సామాజిక విద్యార్థి సంఘాలు అయితేనేమి, పలు వేదికలు అయితేనేమి, అవన్నీ సామాజిక సంఘాలు అయితేనేమి కూడా తనకు మద్దతు చెప్తున్నాయి. సో ఈవెన్ ఆయన మినిస్ట్రీ చేయడం కోసమే
ఈరోజు ఎమ్మెల్సీ ఇచ్చారన్నది అయితే ఉంది 100% అని చెప్పాలి. ఆయన దాదాపు అంటే మనం మినిస్ట్రీగా చూడొచ్చు ఒక 1 వీక్ లోపలనో 10 డేస్ లోపల ఆయన మంత్రి అయ్యేటువంటి యోగ్యం అయితే ఆయనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. మంత్రివర్గ విస్తరణ అయితే ఫస్ట్ పేరు ఆయన పేరే ఉంటుందని అందరూ అనుకుంటున్నారు, గవర్నమెంట్ వాళ్ళు అనుకుంటున్నారు, అందరూ కూడా అదే అనుకుంటున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఇక ఇంకొక పేరు మల్రెడ్డి రంగారెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. నిజంగా ఆయనకు వచ్చే ఛాన్స్ ఉందా ఏంటి? ఈయనకు ఉన్నటువంటి నాకు తెలిసినటువంటి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఈయన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చెందినటువంటి ఒకే ఒక ఎమ్మెల్యే. ఉమ్మడి రంగారెడ్డిలో అసలు కాంగ్రెస్ గెలిచినటువంటి ఒకే ఒక ఎమ్మెల్యే ఈయన మల్రెడ్డి. ఈయన ఒక్కడే గెలిచింది. దాంతోపాటు సీనియర్ నేత, గతంలో కూడా ఆయన ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది. మరి ఇది పెద్ద ప్లస్ పాయింట్ ఆయనకు. ఈ రెండే పెద్ద ప్లస్ పాయింట్స్. ఇక మెయిన్ మైనస్ పాయింట్ అయితే రెడ్డి. అయితే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ని తీసుకున్నప్పుడు సో తినకు టికెట్ తనకి మినిస్ట్రీ ఇవ్వడం వల్ల రేపు ఎంపీ ఎలక్షన్స్లో పాజిటివ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి రెడ్డి అనే ఈక్వేషన్స్ కంటే కూడా మల్రెడ్డి రంగారెడ్డికి మొత్తం హైదరాబాద్ రంగారెడ్డిలో చూసుకుంటే కేవలం మల్రెడ్డి రంగారెడ్డి మాత్రమే గెలిచినటువంటి నేపథ్యం కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి. కాబట్టి ఆయనకు ఇవ్వాలి. అది కాకుండా భారీ మెజార్టీ కూడా చాలా మంచి మెజార్టీతో గెలిచింది ఆయన. కంపల్సరీ అంటే రెడ్డి అనేది మైనస్ అయితే ఏదైతే కోదండరామ్ విషయంలో తర్వాత మల్రెడ్డి రంగారెడ్డి విషయంలో అయితే మైనస్ అయ్యే ఛాన్స్ అయితే చాలా తక్కువ ఉంది. ఎందుకంటే తనకి కంపల్సరీ ఇవ్వాలి అన్నటువంటిది కూడా ఉమ్మడి రంగారెడ్డికి సంబంధించిన ఈయన కూడా దాదాపు 80% ఛాన్స్ ఉన్నటువంటి వ్యక్తి. 80% ఈయన మినిస్ట్రీ కావచ్చు అనే చెప్తున్నారు. ఈయన పేరు కూడా రేపు ఆ క్యాబినెట్ ప్రాబుల్ లిస్టుతో పాటు క్యాబినెట్ లిస్టులో కూడా ఈయన పేరు ఉండేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. ఇక వీరితో పాటు మరికొన్ని పేర్లు అంటే ఈ 9 అయితే కీలకంగా ఉంది. ఇక ప్రాబబుల్ లిస్ట్ లో కూడా మరికొన్ని పేర్లు ఉన్నాయి. కొత్తగా ఈసారి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు కూడా కొద్దిమంది ఉన్నారు. ఇక ఇది మెయిన్ లిస్ట్, మనం ఇందాక చర్చించుకున్నటువంటి లిస్ట్ ఇదే. సో వీరితో పాటు ఏదైతే కొత్తగా గెలిచినటువంటిది మినిస్టర్స్ మీద గెలిచినటువంటి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అయితేనేమి, తర్వాత పాలకుర్తిలో గెలిచిన యశస్విని రెడ్డి యంగ్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, అటు తను చాలా సీనియర్ అయినటువంటి ఎర్రబల్లి దయాకర్ మీద ఎన్నిసార్లు దాదాపు అన్నిసార్లు ఎమ్మెల్యే అయినటువంటి ఎర్రబల్లి దయాకర్ మీద గెలిచినటువంటి యశస్విని రెడ్డి పేరు కూడా అంటే ప్రాబబుల్ లిస్ట్లో ఉంది. సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని కాదు, బట్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మినిస్టర్స్ వాళ్ళని కూడా మినిస్ట్రీలు ఫైనల్ చేసేటప్పుడు వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకునే ఛాన్స్ అయితే కొంచెం కనిపిస్తుంది. కన్సిడర్ చేసుకుంటే అటు వనపర్తిలో చూసుకున్నట్టయితే వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నటువంటి నిరంజన్ రెడ్డిని అంటే జాయింట్ కిల్లర్స్, వీళ్ళందరూ కూడా జాయింట్ కిల్లర్స్, వాళ్ళని కూడా ప్రోత్సహించేటువంటి అవకాశం ఉంది. అంటే వాళ్ళని కూడా చేయొచ్చు, అంటే వాళ్ళ పేర్లు కూడా పరిగణలోకి తీసుకోవచ్చు ఒకవేళ. ఎందుకంటే చూడాలి మరి ఏం జరుగుతుందని అయితే. కాకపోతే ఇక్కడ మనం ఈ చూసినటువంటి లిస్ట్లో మనం ఒక టిక్ కొట్టవచ్చు కదా మనం, అంటే ఎవరెవరు దాదాపు ఫైనల్ కావచ్చు. ఇప్పుడు 6 మందిని మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఈయన ఒకరు సుదర్శన్ రెడ్డి, ఈయన ఇక్కడ మన ముగ్గురు రెడ్డిలు అయిపోయారు కదా మరి. సో ఇక్కడ మైనారిటీలో సో ఎస్టీ కోటా తీసుకుంటే ఈయన మరి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అట్లయినా మరి మనకు 1 2 3 4 5 6 అవుతున్నాయి. ఒకవేళ బీసీ కోటాలో వీళ్ళిద్దరిలో ఒకరికి ఈయనను తీసుకోవాలి అనుకున్నప్పుడు అనుకుంటే ఈ ముగ్గురులో ఎవరో ఒకరికి మైనస్ కావచ్చు, కానీ వాళ్ళు ముగ్గురు మైనస్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. మరి బహుశా మరి ఎవరిని మైనస్ చేస్తారు అనేది చూడాలి. తినకి మరి ఎంపీ టికెట్ ఇస్తామని కాంప్రమైజ్ చేసే సిచ్యువేషన్ అయితే ఉండొచ్చు, చెప్పలేము. సో వీళ్ళ పైన ఉన్న నలుగురు కూడా కీ పేర్లే. అవును. సో మరి తినకు కూడా ఎంపీ టికెట్ ఏమన్నా ఆఫర్ చేసే ఛాన్స్ ఉంది. మీ ఫ్యామిలీకి ఆల్రెడీ మినిస్ట్రీ ఉందని, ఎట్ ద సేమ్ టైం కూడా మీ వాళ్ళు కూడా వాళ్ళ కొడుకు కోసము ఎంపీ టికెట్ కోసం, పెద్దపల్లి టికెట్ కోసం అయితే ట్రై చేస్తున్నారు. సో మీకు ఎంపీ టికెట్ ఇస్తాము, అట్లా మీరు మేనేజ్ చేయండి, లేదనుకుంటే ఇంకేదన్నా నామినేటెడ్ చేసేమన్నా అంటే మినిస్ట్రీ హోదా ఇచ్చేటటువంటి ఆలోచన ఏమైనా చేస్తారా చూడాలి. మరి చూడాలి. మొత్తానికి అయితే ఈ ఉన్నటువంటి 9 మందిలో 6గురికి మంత్రి పదవులు దొక్కేటువంటి ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. మనం ఇందాక చూసినాం, మనం టిక్ కొడితే కూడా ఇంకా మనకే 1 2 పేర్లు అటు ఇటు అవుతున్నాయి.
మరి ఏం చేస్తారనేది చూడాలి. కాకపోతే వీరిలో నుంచే మనకు మంత్రులు ఉండేటువంటి ఛాన్స్ అయితే మ్యాక్సిమం మనకు 90% కూడా ఉండే మనకున్నటువంటి పచ్చ సమాచారంతో మనం కూడా ఈ లిస్టు ప్రిపేర్ చేసినాము. సో త్వరలోనే నామినేటెడ్ పోస్టులు వస్తున్నాయి. వీటితో పాటు పార్లమెంట్ ఎన్నికలు, ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపే మనం ఆల్రెడీ ఫిబ్రవరిలో పడ్డాం, ఇంకా అయిపోయింది. 15 రోజుల్లో షెడ్యూల్ వస్తుంది, ఖచ్చితంగా షెడ్యూల్ వస్తుంది. అట్లీస్ట్ వీళ్ళు ఆ లోపటే పట్టు సాధించాలంటే మినిమం 1 వీక్ 10 డేస్ అన్న ఉండాలి. ఇప్పుడు మినిస్టర్స్ అయిన తర్వాత కొంచెం పట్టు రావాలంటే సో ఆ లోపటే, అంటే మోస్ట్లీ నెక్స్ట్ వీక్ లోపటే రావచ్చు కూడా. వీళ్ళతో పాటు నామినేటెడ్ పోస్టులు కూడా మనం లిస్ట్ ఇచ్చినాము. ప్రాబబుల్ 90% అయితే అక్కడ మనం ప్రెజెంట్ చేసినటువంటి లిస్ట్ ఉండొచ్చు. ఇక్కడ ఈ 9 మందిలో 6 మంది అయితే పక్కా ఉండొచ్చు. అది మనకు ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. మళ్ళీ ఏమైనా అప్డేట్స్ వస్తే ఖచ్చితంగా మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ మళ్ళీ మేము ముందుకు వస్తాం. సో ఎనీవే వీళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తాము. ముందుగానే ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం మనం. సో చూద్దాం మరి ఎవరు మినిస్టర్స్ అవుతారు అనేది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. నేను మాధవ్ విత్ ప్రదీప్. థ్యాంక్ యూ.